టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో 85 మందికి నోటీసులు జారీ చేశారు మంగళగిరి రూరల్ పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే 106 మందిపై కేసులు నమోదు చేశారు. వైసీపీ ముఖ్య నేతలకు పలువురు అనుమానితులకు నోటీసులు ఇచ్చారు. ఆగస్టు 21లోగా విచారణకి హాజరు కావాలని ఆదేశించారు. అయితే నేతలు మాత్రం విచారణకి హాజరు కాలేదు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని మంగళగిరి పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే అనుమానితులు దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో గతంలో పలువురు వైసీపీ ప్రజాప్రతినిధుల వద్ద పనిచేసిన గన్మెన్ల స్టేట్మెంట్లను సైతం రికార్డ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో 85 మందికి నోటీసులు జారీ చేశారు మంగళగిరి రూరల్ పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే 106 మందిపై కేసులు నమోదు చేశారు. వైసీపీ ముఖ్య నేతలకు పలువురు అనుమానితులకు కూడా నోటీసులు ఇచ్చారు. ఆగస్టు 21లోగా విచారణకి హాజరు కావాలని ఆదేశించారు. అయితే నేతలు మాత్రం విచారణకి హాజరు కాలేదు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని మంగళగిరి పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే అనుమానితులు దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో గతంలో పలువురు వైసీపీ ప్రజాప్రతినిధుల వద్ద పనిచేసిన గన్మెన్ల స్టేట్మెంట్లను సైతం రికార్డ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో 85 మందికి నోటీసులు జారీ చేశారు మంగళగిరి రూరల్ పోలీసులు. అయితే నోటీసులు జారీ చేసిన వాళ్ళు ఆగస్టు 21కి విచారణకి హాజరు కాకపోవడంతో దీనిపై చర్యలు తీసుకుంటామంటున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. థ్యాంక్ యూ. ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం ఉందో ఆ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగిన ఘటనకు సంబంధించి పోలీస్ యాక్షన్ తీవ్రమైందని చెప్పొచ్చు. మొత్తం 120 మందిని నిందితులుగా గుర్తించారు పోలీసులు. వాళ్ళలో ఇప్పటికే దాదాపుగా అందరికీ కూడా 85 మందికి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ కేసులో ఇప్పటికే 21 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే మరికొంతమందికి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 85 మంది ఇప్పుడు పోలీసుల ముందు హాజరు కావాలి. ఇందులో ఒక 20 మంది లేదా 25 మంది మాత్రమే పోలీసుల ఎదుట హాజరైనట్లుగా తెలుస్తుంది. మిగతా మరికొంతమంది హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ హాజరు కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఫర్దర్గా అంటే ఇప్పుడు మంగళగిరి రూరల్ పోలీసులు ఈ మొత్తం కూడా నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఈ నోటీసులకి ఎవరైతే రెస్పాండ్ అవ్వరో వాళ్ళందరికీ మళ్ళీ రీనోటీసులు సర్వ్ చేయడం కానీ అదేవిధంగా లేదంటే ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కానీ జరుగుతుందనేది పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కొంతమంది కీలక నేతలు ఎవరైతే ఎమ్మెల్సీలుగా ఉన్నారో మాజీ ఎంపీలు ఉన్నారో వీళ్ళంతా కూడా ముందస్తు బెయిల్కి అయితే అప్లై చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది. ఇది రేపు సెప్టెంబర్ 3వ తేదీకి ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే దాంట్లో ముందస్తు బెయిల్ కంటిన్యూ అవుతుందా లేదంటే బెయిల్ కొట్టేస్తారా అనేటువంటి అంశం కూడా కీలకంగా మారనుంది. సో దీనికి సంబంధించి కీలక నేతల మీద ప్రస్తుతం నిఘా అయితే కొనసాగుతుందని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అదేవిధంగా ఎవరైతే 85 మంది నిందితులు ఇప్పటికీ ఉన్నారో వాళ్ళందరూ నోటీసులు తీసుకున్న తర్వాత హాజరు కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు హాజరు కావాలి. అదేవిధంగా నోటీసులు అందుకోకుండా ఇతర రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా కొనసాగుతుంది. వాళ్ళని కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి విచారిస్తామనేటువంటి విషయాన్ని పోలీసులు స్పష్టం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.